డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. బంగారం ఎంత విలువైంది కదా. సో చాలా మంది బంగారం ఇంకా తాకట్టులోనే ఉంది. మరి మేనిఫెస్టేషన్ త్రూ మనం ఇంటికి ఎలా రప్పించాలి తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. మహిళలు బంగారు ప్రియులు అంటారు. సో ఆర్నమెంట్ గోల్డ్ చాలా చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళు. మరి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వెంటనే తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే ఎలాంటి మేనిఫెస్టేషన్ చేయాలి? డెఫినెట్గా దీని గురించి మనం మాట్లాడతాం. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ చాలా మంది కనెక్ట్ అవుతారు. 80% బంగారం కొంటుంది, గోల్డ్ లోన్ కోసమే కొంటున్నారు. తెలియకుండా అదే మేనిఫెస్టేషన్ చేసేస్తున్నారు. తెలియకుండా అన్నోయింగ్లీ దే ఆర్ మేనిఫెస్టింగ్. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం హ్రీం శ్రీ శ్రీ ఓం రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, తాకట్టులో ఉన్న బంగారం త్రూ మేనిఫెస్టేషన్ ఎలా మనం తీసుకొని రావచ్చు అన్నదికి వచ్చిన. దీనికి మన సొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, అసలు ఇంట్లో ఉన్న బంగారం బ్యాంక్లోకి ఎందుకు వెళ్తుంది? అది వెళ్ళడం వల్లే కదా తాకట్టు వరకు వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ప్రాపర్టీ కొన్నాము, లేకపోతే సమ్ లోన్ క్లియరెన్స్ చెయ్యాలి. సో అలా పిల్లల ఎడ్యుకేషన్, ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు తాకట్లో ఉన్న బంగారం విడిపించడం ఎలా అని మేనిఫెస్టేషన్ చేసే కన్నా బ్యాంక్లోకి గోల్డ్ వెళ్లకుండా అవసరానికి డబ్బు ఏర్పడితే చాలు కదా. అవును. అసలు బ్యాంకులోకి గోల్డ్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? తెలియకుండా దే ఆర్ మేనిఫెస్టింగ్ దాట్. ఎలా అంటే, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, బంగారం కొనుక్కుందాం, రేపు అవసరం అయితే బ్యాంకులో పెట్టి డబ్బులు తేవచ్చు అని చెప్పి అన్న మాట యూనివర్స్లోకి విడుదల చేశాక పీపుల్ ఆర్ బయింగ్ ద గోల్డ్. Unknowingly they are manifesting this thing. They are manifestation. They are doing manifesting. ఏమని చెప్పి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు? ఇప్పుడు పోయి గోల్డ్ తెచ్చుకుందాం, అవసరం అయితే ఇమ్మీడియట్ గా ఏదో బ్యాంక్ లో పెట్టచ్చు. 80% ఇదే మైండ్ సెట్ తో కొంటున్నారు. అంటే ఏమని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు? అవసరమైతే గోల్డ్ బ్యాంక్ లో పెట్టచ్చు. సో యూనివర్స్ ఎలా ప్లాన్ చేస్తుంది? ఇంట్లో ఉన్న గోల్డ్ బ్యాంక్ లోకి వెళ్ళడానికి కావాల్సిన అడ్డంకుల్ని, అవరోధాలని, ఇబ్బందుల్ని యూనివర్స్ బ్లెస్ చేసేస్తుంది. గోల్డ్ ఉన్నదే అంటే అవసరం కోసమే కదా. ఈ పదం కూడా చాలా వాడతారు. అవసరం కోసమే కదా గోల్డ్ కొంటున్నాం. అవసరం వస్తే బ్యాంక్ లో పెట్టొచ్చు, ఆ డబ్బులు వస్తాయి. సో బ్యాంక్ లో పెట్టి మీకు డబ్బులు రావడానికి కావాల్సిన ఛాలెంజెస్ ని యూనివర్స్ డిజైన్ చేసేస్తుంది. వీఆర్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ అమ్మ. గాడ్ ఈజ్ నాట్ క్రియేటింగ్, గాడ్ ఈజ్ సపోర్టింగ్. గాడ్ ఈజ్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ సపోర్టర్. యూనివర్స్ ఈజ్ ప్రొవైడర్, యూనివర్స్ ఈజ్ సపోర్టర్. వీఆర్ క్రియేటర్స్. మనం క్రియేట్ చేస్తా ఉన్నాం అది. అండ్ ముఖ్యంగా స్పిరిచువల్గా విల్ డీకోడ్ దిస్ టాపిక్. ఎలా విడిపించాలి అన్నీ మాట్లాడదాం. దానికి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, డివైన్ కోడ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను. కమింగ్ టు ద టాపిక్, అసలు ఇంట్లో బంగారం నిలబడట్లేదు అంటే యాజ్ పర్ ప్లానెట్స్ పరంగా చూసుకుంటే గురుగ్రహం స్ట్రెంగ్తన్ లేదని అర్థం. గురుగ్రహం ఎవరికైతే స్ట్రెంగ్తన్ లేదో ఇంట్లో బంగారం నిలబడదు, ఇంట్లో ఉన్న బంగారం బ్యాంక్ వెళ్తుంది. ఎవరికైతే గురుగ్రహం స్ట్రెంగ్త్ పెరిగిందో బ్యాంక్ లో ఉన్న బంగారం ఇంటికి వచ్చేస్తుంది, షాపులో ఉన్న బంగారం కూడా ఇంట్లోకి వస్తుంది. డబ్బులు చూస్తారు, డబ్బును చూస్తారు, డబ్బును చూస్తారు, బంగారాన్ని చూస్తారు. గురుగ్రహాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి యాజ్ పర్ ప్లానెట్స్. ఏమి చేయాలా గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే? లక్షవారం పసుపు వస్త్రం ధరించండి. థర్స్డే పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పసుపు తిలకంగా ధరించండి. పసుపు ఇట్ అట్రాక్ట్స్ పాజిటివిటీ మా, ఇట్ అట్రాక్ట్స్ వెల్త్ మా. గురుగ్రహం స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఫ్యాషన్ ఏమో తెలియదు కానీ ఈ రోజులు ఎవ్వడు బొట్టు పెట్టట్లేదు. నాకైతే చింతరవ తీసుకొని సీరియస్గా నాకు ఇదే స్ట్రాంగ్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. తెలిసిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. చెప్పడం మన కర్తవ్యం, వినాలి, వినకపోవడం ఆడ కర్మ. వింటే పాజిటివ్ కర్మ, వినకపోతే నెగిటివ్ కర్మ తగులుకుంటది. జనరేషన్స్ టుగెదర్ తగులుకుంటారు. ఎవ్వడూ మార్చలేడు. అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 3, నాభికి బొడ్డు దగ్గర కూడా పసుపును ధరించండి. ఓకే. గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది.
గురు స్వరూపాల్ని దర్శించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఓకే. ఆ దైవం దగ్గర అందరూ బిడ్డలే. దైవంకి జెండర్స్ తో సంబంధం లేదు. నీ ఎనర్జీ, నీ ఆలోచన, నీ మైండ్ సెట్, నీ థాట్ ప్రాసెస్, ఎనర్జీకి జెండర్ తో సంబంధం లేదు. ఎనర్జీ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మగవాళ్ళకి 112 చక్రాసు, ఆడవాళ్ళకి 200 చక్రాస్ లేవు. హ్యూమన్ బాడీలో 112 చక్రాస్ ఉన్నాయి. అండ్ ద చక్రాస్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్. క్లియరా? సో పసుపు బొట్టు ధరించండి, లక్షవారం పసుపు వస్త్రం ధరించండి, వీలైతే పసుపు తాడు నాట్ చేసుకోండి, టై చేసుకోండి, బొట్టు దగ్గర పసుపు బొట్టు పెట్టండి. అండ్ గురు స్వరూపాన్ని దర్శించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణామూర్తి, ఓం ద్రామ్ ఒక దత్తాత్రేయ స్వామి, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః, ఏదో ఒక గురుస్వరూప మంత్రాన్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. ఓకేనా? అండ్ లక్షవారం రోజు ఏదైనా టెంపుల్లో అన్నదానం జరుగుతుంటది కదా, అలాంటప్పుడు సాల్ట్ ఆఫర్ చేయండి. సాల్ట్ ఆఫర్ చేయండి. ఓకే. గురుగ్రహం బలపడుతుంది. అండ్ శనివారం ఆదివారం గోసేవ, ఆ టైల్కి పసుపు కుంకం రాసి ఏదైనా చేతులతో తినిపించండి. ఒక్కొక్కటి తినిపిస్తే ఒక్కొక్క బెనిఫిట్, అది మనం వేరే వీడియోలో మాట్లాడదాం. ఏమి తినిపిస్తే ఏం బెనిఫిట్, ఎందుకంటే ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ పడడానికి ఒక్కొక్క కార్యం చేయాలి. నవగ్రహాలు స్ట్రెంగ్త్ పడడానికి ఒక్క గోసేవ చాలు. ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ అవ్వడానికి ఒక్కొక్క పరిహారం. బట్ నవగ్రహాల ఆశీర్వాదం పొందడానికి ఒక్క గోసేవ చాలు. ఇది సాటర్డే సండే చేయండి. ఏమైతుంది? గురుగ్రహం స్ట్రెంగ్త్ అవుతుంది. గురుగ్రహం స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇంట్లోకి బంగారం రావడం స్టార్ట్ అయింది. మన బంగారం ఎక్కడుంది? బ్యాంకులో ఉంది కాబట్టి ఫస్ట్ అది వస్తుంది, తర్వాత బ్రాండ్ న్యూ గోల్డ్ ఇంట్లోకి వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అండ్ తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్గా మేనిఫెస్టేషన్ చేయొద్దు. ఈరోజు బంగారం ఉంటే రేపు అవసరం అయితే బ్యాంకులో డబ్బు తీయొచ్చు. ఆ ఆలోచన చాలు. విడుదల చేసావు కదా యూనివర్స్లోకి, అదే డిజైన్ చేసేస్తుంది. ఎటువంటి థాట్స్ని కలిగి ఉంటే, థాట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ కదా. అవును. థాట్స్ బికమ్ థింగ్స్. What you are releasing into the universe with certain frequency, you are getting same thing with certain same frequency. సో తెలియకుండా నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేసేస్తా ఉన్నాం. గోల్డ్ని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు అంటే బ్రాండ్ న్యూ గోల్డ్ కావచ్చు, బ్యాంక్లో ఉన్న గోల్డ్, లాకర్లో ఉన్న బంగారం కావచ్చు. ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఆ స్విచ్ వర్డ్ చెప్తాను, అందరూ స్విచ్ వర్డ్ని కామెంట్లో టైప్ చేయండి. బంగారం ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ పవర్ఫుల్ తల్లి. 2025 9 నెంబర్, స్పిరిచువల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం 2025ని. స్నేక్ ఇయర్ అంటాం. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎక్కువ వస్తాయి. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు తల్లి. ఇదే అండర్లైన్ దిస్ లైన్. దరిద్రుడు కూడా ధనవంతుడయ్యే ఇయర్ ఈ ఇయర్కి ఉంది 2025. అండ్ విశ్వవసు నామ సంవత్సరం. ఇందాక నేను చెప్పాను, అవును, వసుంధర, అబుండెన్స్, సంపూర్ణత్వం, సమృద్ధి, ఎవ్రీథింగ్. ఇయర్ పవర్ఫుల్. సో ఎంత మంచి చేసినా ఇయర్ మీద ఫోకస్ పెట్టండి. అంటే రైట్ టైంలో రైట్ థింగ్స్ చేయాలి కదా. అవును, ఇది రైట్ టైం అన్నట్టు. ఓకే. స్విచ్ వర్డ్ ఏంటంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. ఇది విడివిడిగా చాంటింగ్ చేయాలి. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అని చాంటింగ్ చేస్తూ మన పై నుండి గోల్డ్ విండ్ ఫాల్ అవుతున్నట్టు విజువలైజ్ చేయాలి. అంటే గోల్డ్ కాయిన్స్, బంగారపు రంగు కిరణాలు, బంగారపు కాయిన్స్ మన మీద విండ్ ఫాల్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకుంటూ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. ఇది మనం చేయగలిగితే గోల్డ్ ఇంటికి వస్తుంది. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మాటే మంత్రము, మనసే మందిరం. రైట్ ఇంటెన్షన్తో రైట్ వర్డ్ యూనివర్స్లోకి విడుదల చేస్తే అది నిజం చేయడం కొరకు నవగ్రహాలు తప్పిస్తాయి, పంచభూతాలు తప్పిస్తాయి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అని స్మైల్ చేస్తూ విజువలైజ్ చేసుకుంటే, వర్డ్స్ రిలీజ్ చేస్తూ పైనుండి కనకవర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ బయటికి చాంటింగ్ చేస్తే డబ్బు ఇంటికి వస్తుంది. ఒక్క గురుగ్రహం స్ట్రెంత్ అయితే ఎలాంటి శని నడుస్తుండనివ్వండి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండనివ్వండి, గురుగ్రహం స్ట్రెంత్ అయితే 1000 ఏనుగుల బలం. ఈ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. యూ విల్ అట్రాక్ట్ బ్రాండ్ న్యూ గోల్డ్ అండ్ యూ అట్రాక్ట్ బ్యాంక్లో ఉన్న మీ గోల్డ్ కూడా. సో చాలా మంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు గురుగారు. క్లాసెస్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ అపాయింట్మెంట్. కంప్లీట్ మేనిఫెస్టేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, లా ఆఫ్ పెర్పిచువల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కాంపన్సేషన్, ఇలా యూనివర్స్కి రిలేటెడ్ 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. అందులో 4వది లా ఆఫ్ అట్రాక్షన్. చాలా మంది ఒక్క లాని పట్టుకొని ఊగుతూ ఉంటారు. నో,
దట్ డజంట్ వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తుంది. 12 లాస్ని ఇన్ డెప్త్ ఫాలో అవ్వాలి. ఆ 12 యూనివర్సల్ లాస్ గురించి మాట్లాడబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, ఆ 12 యూనివర్సల్ లాస్ని నిజ జీవితంలో సులభంగా సునాయాసంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే డైలీ బేసిస్. ఎలాంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరిస్థితులు ఉన్నా సరే ఈజీగా ప్రతిరోజు మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ 12 యూనివర్సల్ లాస్ని మన ఫిజికల్ లైఫ్లో ఎలా ఆచరణలో పెట్టొచ్చు అన్నది మాట్లాడబోతున్నాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, స్పిరిచువల్ రెమెడీస్ మాట్లాడబోతున్నాం. యాన్షియంట్ టెక్నిక్స్ విచ్ మీన్స్ పరిహారాలు మాట్లాడబోతున్నాం. పాయింట్ నెంబర్ 4, మనీని అట్రాక్ట్ చేసే కొన్ని మంత్రాస్, కొన్ని స్విచ్ వర్డ్స్, కొన్ని ఏంజల్ నెంబర్స్, కొన్ని డివైన్ కోడ్స్ ఇవ్వబోతున్నాం. పాయింట్ నెంబర్ 5, మెడిటేషన్స్, మనీకి మెడిటేషన్స్, మనీని అట్రాక్ట్ చేసే ధనాకర్షణ వ్యక్తులుగా మారడం కొరకు కొన్ని మనీని మేనిఫెస్టేషన్ చేసే టెక్నిక్స్ ఇవ్వబోతున్నాం. అండ్ యూనివర్సల్ 12 ప్రిన్సిపల్స్కి సంబంధించి ప్రతి 12 టెక్నిక్స్ ఇవ్వబోతున్నాం. అంటే ఒక్కొక్క టెక్నిక్. అది కాకుండా ఇంకా సింపుల్గా మోడిఫై చేసి ఎలా అంటే పంచభూతాలకు రిలేటెడ్ టెక్నిక్స్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం మాట్లాడబోతా ఉన్నాం. అండ్ కంప్లీట్ యూనివర్సల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇవ్వబోతున్నాం. అంటే దే కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అండి, దే కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. జీవితంలో ఏది ఆకర్షించాలన్నా ఆకర్షించగలరు. హిడెన్ సీక్రెట్స్ మొత్తం రివ్యూల్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతుంది. అండ్ సేమ్ నెంబర్కి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఎంత వాల్యుబుల్ అంటే ఒక 7 days మనం ఇక్కడ కేటాయిస్తే దేన్నైనా సాధించగలము అనే కాన్ఫిడెన్స్ నాకైతే వచ్చేసింది. సో మీరు కూడా మరి ఎందుకు లేట్ చేస్తారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం.